ప్రాపర్టీ కొట్టేశారు ముగ్గురు కేటికాలు. మధురనగర్ నర్వనేని నరేష్ నైమిష దంపతులకు చెందినటువంటి ఇంటికి ఫైనాన్స్ ఇప్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు వచ్చి మాయమాటలు చెప్పారు. లోన్ సెక్యూరిటీ కోసం ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. పాపం పోషం అప్పారావు, పాండవుల భాస్కర్, షేక్ చాందీమియా ఈ ముగ్గురు కలిసి సుమారుగా 2.50 కోట్లు అంటే సుమారుగా 2 కోట్లన్నర ఇంటిని సగం ధరకే కొట్టేస్తారా మాస్టర్ స్కెచ్ వేశారు. అక్రమాలకు సహకరించినటువంటి ఓ ఏఎస్ఐ డిఎస్పీ కూడా ఉన్నారు. ప్లాన్లో భాగంగా ఇంటిని ముందుగా ఏఎస్ఐ పేట రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇంటి డాక్యుమెంట్స్తో లోన్ తీసుకున్నారు మోసగాళ్ళు. 90 లక్షల లోన్ తీసుకొని నరేష్ నైమిష దంపతులకు ఆ లోన్ని చెల్లించారు. ఇక ఇంటికి వేరే వారికి అమ్మకుండా నరేష్ దంపతుల పైన రౌడీలతో బెదిరింపులకు పాల్పడడం, పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ కొంత తోపులాట జరుగుతోంది. ఈ దృశ్యాలు మనం చూస్తున్నా కనుక అదే బహుశా ఇల్లు అయి ఉంటుంది. ఆ ఇంట్లోనే కొంతమంది వ్యక్తులు ముగ్గురు మోసగాళ్ళు వెళ్ళిపోయి ఏకంగా ఒక ఏఎస్ఐ డిఎస్పీ కూడా ఉన్నారంటే ఏ స్థాయిలో జరిగింది ఇక్కడ స్కామ్ అనేది అర్థం చేసుకోవచ్చు. సో ముగ్గురు వారిని మోసం చేసి నరేష్ నైమిష దంపతుల పేరుటువంటి ఆ ఇల్లును రాయించేసుకొని దాని పేరు మీద లోన్ తీసుకొచ్చి అంటే వారి సొంత ఇంటిని వేరే వారి పేరు రాయించుకొని మళ్ళీ ఇంటి పైన లోన్ తీసుకొని ఆ దంపతులకు ఇచ్చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఒక రకంగా వారినే ఉండనివ్వకుండా వెళ్ళిపోవాలంటూ భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరింపులకు గురి చేయడం జరుగుతోంది. ఇక లోన్ ఇప్పిస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ట్రై చేశారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో మనం చూస్తే కనుక పోషం అప్పారావు, పాండవుల భాస్కర్, షేక్ చాందమియా ఈ ముగ్గురు కూడా ఆ ఇద్దరు దంపతుల దగ్గరికి వెళ్ళి మీరు లోన్ కావాలని చూస్తున్నారు కదా, మీకు లోన్ ఇస్తామని చెప్పి లోన్ పేరిట ఆ ప్రాపర్టీని వారిపైకి మార్చుకొని ఏఎస్ఐ పేరు మీదకి మార్చుకొని ఆ తర్వాత లోన్స్ కోసం ప్రయత్నం చేసి లోన్ ఇప్పించిన తర్వాత తాజాగా లోన్ డబ్బులను చెల్లించి ఇక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇల్లు మా పేరు నుండి మొత్తం మాకైపోయింది, మీకు డబ్బులు ఇచ్చామన్నట్టుగా వాళ్ళు బహుశా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. అక్రమాకులకి ఒక ఏఎస్ఐ డిఎస్పీ ఇద్దరు కూడా సహకరించారు. దీనికి సంబంధించి ఒకసారి అక్కడ ఆ సీసీటీవీ దృశ్యాలను చూడండి. ఏకంగా ఆ దంపతులనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటూ కూడా వారంతా నెట్టివేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఉదయం అందిస్తారు. ఒకసారి దానికంటే ముందు ఒకసారి అక్కడ ఆ ఇంట్లో జరిగిన గొడవకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. ఇక్కడ మోసం చేయడమే కాకుండా ఏకంగా తమకు లోన్ ఇప్పిస్తామంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ఆ వ్యక్తులు డైరెక్ట్గా వచ్చేసి లోన్ ఇప్పించడంతో వారి పని అయిపోయింది. కానీ ఆ లోన్ ఇవి డబ్బులు వీళ్ళకి చెల్లించి ఇల్లు మొత్తం తమ పేరు మీద ఉంది కదా, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా వారిని మెడలు పట్టి ఒరిజినల్ ఓనర్స్ని మెడలు పట్టి బయటికి ఎంటడం మనం చూస్తున్నాం. అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి తగారా జరుగుతోంది. అక్కడ వైట్ కలర్ డ్రెస్లో ఉన్నటువంటి ఆవిడే నైమిష, తన భర్త కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరిని కూడా మెడలు పట్టి బయటికి గొరగొర ఈడ్చుకొని బయటకు వేసి బయటపడేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ముఖ్యంగా ఒరిజినల్ ఓనర్స్నే ఈ రకంగా బయటకు పడేసి గారానా మోసానికి పాల్పడ్డారు ఆ ముగ్గురు వ్యక్తులు. ఏకంగా ఒక ఏఎస్పీ అట్ ది సేమ్ టైం ఒక దీనిలో డిఎస్పీ ఉన్నట్టు తెలుస్తోంది. చాలా పెద్ద మొత్తంలో జరిగింది ఈ క్రైమ్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయం అందిస్తారు. ఆర్టీవీతో కూడా వారు ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం.
ప్రాపర్టీ పేరిట లోన్లు ఇస్తామంటూ ఓ ప్రాపర్టీని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుని బాధితులకు ఖాళీ చేతులు చూపించారు ఖమ్మం నగరానికి చెందినటువంటి కొందరు దుండగులు. ఖమ్మం నగరంలోని మధురా నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఓ దంపతులకు చెందినటువంటి ఓ ఇంటిని తమపై లోన్ ఇస్తామని చెప్పి ఆ ప్రాపర్టీపై లోన్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో మీరే నివాసం ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టమని చెప్పి కూడా వాళ్ళకి కొంత హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఆ ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకసారిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులని నడి రోడ్డుపై లాగి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. చాలా కలకలం కూడా రేపుతుంది ఈ ఘటన. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధితులు మనతో ఉన్నారు. బాధితులు విషయం తెలుసుకొని తేరుకునే లోపే తమ పేరు ఉన్నటువంటి ఇంటిని దుండగులు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ప్రాపర్టీ పేరు మీద లోన్లు కూడా తీసుకొని ఆ సదరు లోన్ అమౌంట్ని తిరిగి బాధితులకి చెల్లించామని చెప్పి అటు ఆక్రమణదారులు అయితే చెప్తున్నారు. కానీ ఇది చట్టబద్ధంగా జరిగిందా లేదంటే ఇది భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం బాధితులు ఖమ్మం కానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఇంట్లోనే నిన్న అంతా కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని కొంతమంది కిరాయి మూకలు, రౌడీలు కావచ్చు, ఇతరత్ర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఇంట్లో ఉన్నటువంటి మహిళలపై దాడి చేయడం, వాళ్ళని తిరిగి రోడ్డు మీదకి లాక్కొచ్చి పడేయడం. ఇది తమ ఇల్లు, తమ పేరిట రిజిస్ట్రేషన్ ఉంది, ఈ ఆస్తి అంతా కూడా తమకు సంబంధించినదంటూ ఇంట్లో అక్రమంగా ఆక్రమణ చేసి మీరు ఉంటున్నారంటూ కూడా ఇంటి యజమానులనే కొంత బెదిరింపులకు గురి చేయడం కలకలం అయితే రేపుతుంది. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళకి కొంత ఫైనాన్స్ అవసరమైనటువంటి నేపథ్యంలో ఈ ఇంటిపై కొంత ప్రాపర్టీ లోన్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాపర్టీని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే మీకు కావాల్సినటువంటి అమౌంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాతే అసలు తతంగానికి దుండగులు కార్యాచరణ చేశారు. ఒక ఏఎస్ఐ పేరిట ఈ ప్రాపర్టీ సుమారు 2.5 కోట్ల వాల్యూ ఉంటుందని తెలుస్తుంది. ఈ ప్రాపర్టీని కేవలం 1,30,00,000కే తాము కొనుగోలు చేస్తామని చెప్పి ఆ తర్వాత మీరు అమౌంట్ ఇచ్చే సమయానికి వడ్డీతో కలిపి తిరిగి అసలు మొత్తం ఇవ్వాలని కూడా చెప్పారు. ప్రస్తుతం బాధితులు కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, 2.5 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని 1,30,00,000కే వారికి ఏ విధంగా కట్టుబెట్టారు, ఆ తర్వాత ఎవరు దుండగులు వారిపై దాడి చేశారు అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఏం చేస్తుంటారమ్మా, మీ బిజినెస్ ఏంటి, ఎందుకు మీరు ప్రాపర్టీ లోన్ తీసుకుందాం అనుకున్నారో, ఆ వచ్చినటువంటి వ్యక్తులు మీకు ఏ విధంగా పరిచయం? అండి, నా పేరు నైమిషా, మా హస్బెండ్ నరేష్. మా సార్ కోళ్ళ ఫామ్ బిజినెస్ చేస్తారు. మాకు లాస్ట్ 1 సంవత్సరంన్నర క్రితం ఒక 2-3 బ్యాచ్ల మీద కొంచెం పెద్ద నష్టం వచ్చింది. అయితే మేము బయట ఎక్కడ తీసుకోకుండా ఇంటి మీద ఫైనాన్స్ తీసుకుందాం, ఆర్థికంగా కొంచెం దెబ్బతినటం వల్ల మాకు సిబిల్ దెబ్బతినింది, బయట ఇంటి ఫైనాన్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ మేము మీడియేటర్స్ ద్వారా షేక్ సోందుమియా, పోచం అప్పారావు గారు, అలాగే పాండవుల భాస్కర్ గారు, ఈ మీడియేటర్స్ ద్వారా అంగ్రోత్ రాజ్యనాయక్ గారు అనే ఒక వ్యక్తి పేరు మీద మేము ఇల్లు తనఖా కిందే కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్గా మాకు 1,30,00,000 ఇచ్చారు. 1,30,00,000లో 12 లక్షలు రిజిస్ట్రేషన్కి గాను 8 లక్షలు 6% కమిషన్ కింద మళ్ళీ రిటర్న్ తీసేస్తారు.